చేయించగలిగిన అభ్యర్థులు లేరని వాళ్ళు నమ్ముతున్నారు. నువ్వు ఆ నమ్మకాన్ని ఓకే చేస్తున్నావు కదా. అప్పుడు నీ దగ్గర అంటే 10 సంవత్సరాల రాజకీయంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తను బయటికి రాగానే తనే పోటీ చేశాడు, 5 లక్షల మెజార్టీతో గెలిచింది. వాళ్ళ అమ్మ భారీ మెజార్టీతో గెలిచింది పులివెందుల. ఆ తర్వాత పార్టీ నడిపింది. ఆ పార్టీ ఏ స్థాయిలో నడిపారు? 18లో 15 గెలిచారు, ఇది తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికలు. ఆ తర్వాత చూసుకుంటే ఏకంగా ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు, ఇప్పుడు అధికార పక్ష నాయకుడు అయ్యాడు. అంటే 10 సంవత్సరాల వైఎస్ఆర్ ప్రస్థానంలో ఇట్లాగుంటే నువ్వేమంటావు? జగన్ కంటే నాకు ఆదరణ ఎక్కువ అంటావు, నేను రోడ్డు మీదకి వెళ్తే జనం ఎగబడతారంటావు, అద్భుతమైన వ్యూహకర్తను అంటావు, వ్యూహం నాకు తెలుసు అంటావు, అట్లాగే ప్రణాళికలు రచించడంలో ఎవరికి ఎట్లాగ నేర్పాలో నాకు తెలుసు అంటావు. ఫైనల్గా 25 తీసుకుంటే అది ప్రణాళిక ఉన్నట్ట, ఎదుగుదల ఉన్నట్ట. కాకపోతే ఒక ఆస్పెక్ట్లో ఏం ఫీల్ అవ్వాలంటే ఆయన వ్యూహం ఏంటంటే ముందు తన అసెంబ్లీలోకి అడుగు పెట్టడం, ఈ ట్రిప్ తర్వాత 29లో చూసుకుందాం అందుకోసం అన్నటువంటి రూట్లో ఒక రకంగా చెప్పాలంటే తను అసెంబ్లీలో అడుగు పెట్టడం కోసం పార్టీని త్యాగం చేసినట్టు. 20కి 25కు కన్విన్స్ అయిపోతే జనసేనలో రెబల్స్ పెరిగే ప్రమాదం ఉందా? పెద్దగా ఎవరున్నారని రెబల్స్, బలమైన నాయకులు ఎవరున్నారని. ఇంకో జోక్ చూడండి, ఇందులో 3 ఏమో పార్లమెంట్ స్థానాలను రాశారు వాళ్ళే కదా, 2, 3